రైట్. దిలీప్ గారు ఇవాళ మెజార్టీ పత్రికలు హైలైట్ చేశాయి. కాళేశ్వరంపై త్వరలో జ్యుడిషియల్ కమిషన్ వేయబోతున్నారు, విచారణ జరగబోతుంది అంటే ఎప్పటిలో స్టార్ట్ అవుతుంది, అది చేస్తారా? అది ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు కాబట్టి నేనైతే ఖచ్చితంగా చెప్పలేను వారం 10 రోజులు అని. ఒకసారి ప్రభుత్వ పరంగా అనౌన్స్మెంట్ వచ్చినాక ఖచ్చితంగా అది విధిని ప్రాసెస్ లో మీకు 15 రోజులు బహుశా పడుతుండొచ్చు. జ్యుడిషియల్ కమిషన్ వేయడానికి ఎంక్వైరీ డెఫినెట్ గా జరుగుతుంది. ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినారు, ఓపెన్ గా చెప్పినారు అంటే కక్ష సాధింపుతో వ్యవహరిస్తే బాగోదు, మీరు సంక్షేమం పరంగా అభివృద్ధి పరంగా రివ్యూ చేయండి, దానిలో ఎలాంటి తప్పు లేదు. కానీ గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాళేశ్వరంని మీరు టార్గెట్గా చేస్తున్నారు, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్గా చేస్తున్నారు, అందుకే విచారణ జ్యుడిషియల్ కమిటీ రకరకాల పదాలు వాడుతున్నారు. ఇప్పుడు ఒకటి, గత ప్రభుత్వాన్ని మనందరం కూడా అంటే అపోజిషన్ లో ఉన్న వాళ్ళందరం, మేము ఈవెన్ బీజేపీలో ఉండి కూడా, కాంగ్రెస్ లో నేను ఈ మధ్య కాలంలో 2 నెలల కింద వచ్చాను కానీ అందరు నాయకులు ఇంక్లూడింగ్ రేవంత్ కూడా చాలా పెద్ద ఎత్తున క్రిటిసిజం చేసింది ఏంటి అంటే ఈ ప్రభుత్వం అవినీతి కాలవాలం అయిపోయింది, రకరకాల ప్రాజెక్టులు అవసరం లేకుండా ఖర్చులు పెట్టింది అని అన్నాం. అన్న తర్వాత మీరు అధికారంలోకి వచ్చినాక మీరు అన్నదాన్ని జస్టిఫికేషన్ చేసుకోవడానికన్నా వాస్తవంలో కాదో ప్రజలకే తెలవాలి కదా. మీరు అసలు ఎంక్వైరీలే చేయకూడదు, అయిపోయింది వాళ్ళంతా పవిత్రులు ఈ రోజు అంటే మరి మీరు ఎందుకు అధికారంలోకి వచ్చినట్టు, మీరు ఎందుకు క్రిటిసైజ్ చేసినట్టు? సో దాన్ని అవునా కాదా అని అనేది ఒకసారి మీరు జ్యుడిషియల్ కమిషన్ వేసినా మరో రకమైన ఎంక్వైరీ చేసినా మీరు చెప్పింది వాస్తవంగా కాదో బయటకు వస్తుంది. అది రానివ్వండి, దాంట్లో తప్పే ఉంది. అవినీతి అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అవినీతి చేయలేదు అని అనడానికి అయితే ఆస్కారం లేదు కదండి. అన్ఫార్చునేట్లీ ఆ ప్రభుత్వానికి తెలంగాణ ఒక పోరాటాల చరిత్ర ఉండి ఉద్యమ ఆకాంక్షలతో వచ్చినటువంటి ప్రభుత్వం, అమరుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ. ఆ తెలంగాణలో కూడా పారదర్శకత ఉండిందా, లేకపోతే సీఎం అందరికి అందుబాటులో ఉన్నాడా, అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టుగా మీకు అనిపించిందా? ఇవన్నీ జరగలేదు కదా. అవినీతిని ఓపెన్ గానే మనం చాలా మంది ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, అదే విధంగా మంత్రుల మీద మనం ఆరోపణలు చేసాం. ఎవరికి వాళ్ళు సామంతరాజులా పరిపాలించారు, యథేచ్ఛగా లూటీ చేశారని అన్ని ప్రతిపక్షాలు అన్నవే కదా, ప్రజా సంఘాలతో సహా. ఇవన్నీ అన్న తర్వాత మీరు అసలు ఎంక్వైరీ జరపకుండా ఎట్లా మీరు జస్టిఫై అవుతారు? మరి అట్లాంటప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి. వాళ్ళు చేసింది కనుక అంత గొప్ప పనులు ఏంది, వాళ్ళు చేసింది ఏమీ లేదు, అంత వాళ్ళు పుణ్యపురుషులు అయితే అసలు మీరెందుకు అధికారంలోకి వచ్చినట్టు? మరి సో డెఫినెట్ గా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇంతకుముందు సీతక్క గారి స్టేట్మెంట్ వారం రోజుల కింద వచ్చింది. ఏమన్నది ఆమె? మీరు ఇవన్నీ ఎగ్గొట్టానికి చేస్తున్నారా? మీరు గతంలో ఉన్నటువంటి మీరు ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని లేదా వాళ్ళ అప్పులు ఎంత మునిగారో చూపించి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అడిగారు. అడిగితే ఆమె ఏమన్నది? 2 ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం, మిగిలిన 4 కూడా హామీలను మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం, 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పిందా. 100 days లో క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రి మిగిలిన 100 days లోపల మేము మిగిలిన హామీలు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప ఇది ఒక సాకుగా చూపించి మేము తప్పించుకునే ప్రయత్నం చేయట్లేదని ఒక మంత్రిగా చెప్పిందా. సో నేను చెప్పిన దానికంటే దానికి ఇంకా పెద్ద శాంక్టిటీ ఉంటుంది. సో ఇవన్నీ ఖచ్చితంగా జరగాల్సిందే, వాస్తవాలను ప్రజలకు తెలవాల్సిందే. ఎందుకు మేము ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అన్నాం, ఎందుకు వీళ్ళు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చలేదన్నా చెప్పాలి కదా. మనం తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టి అసలు వేరే విధంగా కూడా వాళ్ళు ప్రవర్తన ఎట్లుండింది. 200 కోట్లు పట్టుబడ్డాయి పాలసారథి రెడ్డి దగ్గర, మిషన్లు పెట్టి లెక్క పెట్టారు. దానికి తీసుకొచ్చి 6 సంవత్సరాల ఎమ్మెల్సీ రాజ్యసభ కట్టబెడుతుంది. అవినీతి కలెక్టర్ కి వాళ్ళు మొక్కితే మీరు ఎమ్మెల్సీ పదవి ఇస్తుంది. వేరే రకంగా కూడా వేరే రకాల వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ ఏ రకంగా ఉందో అది ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా లేదు. ఉద్యమకారులు ఉంటే వాళ్ళకి సరైన గౌరవం దొరకలేదని కూడా మనకి